ఎలా అనిపించింది జూనియర్? బేసికల్లీ నిజం చెప్పాలి అంటే ఆయన ఎవరు కొడుకు అండి, ఎవరి కొడుకైనా గాలి జనార్దన్ బట్ ఎవరి కొడుకైనా కానివ్వండి, డబ్బులు ఉండకపోయినా టాలెంట్ ఉంటే చాలు అనుకుంటారు కదా. నాకైతే కొన్ని సీన్లు అయితే గ్రాఫిక్స్ ఏమన్నా ఉందేమో అనుకుంటున్నాను. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది డాన్స్ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సినిమాలో ఒక కథ గాని అలాగే కెమెరా వర్క్ గాని ప్రతిదీ కూడా నాకు ఏదో కొంచెం వెరైటీగా అనిపించింది. నాకైతే నచ్చింది. ఏదో చెప్పాలి అని కాదు కానీ డైరెక్టర్ మాత్రం ఫెయిల్ అండి, సినిమా మాత్రం హిట్ అండి. అదే ఏంటి అంటే ప్లస్ పాయింట్స్ ఏం చెప్పు? ప్లస్ అంటే డాన్స్ 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 సినిమా మొత్తం 2 గంటలన్నర సేపు డాన్స్ పెట్టినా చూస్తాం. ఎందుకంటే కే ర్యాంప్ అంటారు కదా, అంతకు మించి ఉంది అనమాట. ఎందుకంటే వడెవర్ ఇది ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా లేదనమాట. నేను ఇప్పటికీ అనుకున్నాను గ్రాఫిక్స్ చేశారేమో డాన్స్ అనుకుంటున్నా. అంత క్రేజీగా చేశాడు, అంత టాలెంట్ ఉంది అనమాట. ఎన్టీఆర్ గారు కూడా చేయలేదు ఇప్పుడు దాకా, నాకైతే తెలియదు. అంత బాగుంది అనమాట. ఆబ్వియస్లీ నేను అంటుంది ఒక అల్లు సీను వచ్చింది కదా సినిమా, ఆ సినిమా ఎలాగైతే పిక్ అయిందో అలా పిక్ అవ్వాలని కోరుకున్నాం. కానీ డైరెక్టర్ వాజ్ కొంచెం స్లో ఏనండి. డైరెక్ట్ అంటే స్టోరీ కొంచెం బాలేదు. కానీ ఈ హీరోకి ఒక మంచి డైరెక్టర్ తగిలి మంచి సినిమా కొట్టాడంటే మాత్రం కొద్ద అలగొట్టేస్తాడు. యాక్టింగ్ బాగుంది, స్కిల్స్ బాగున్నాయి, అందంగా ఉన్నాడు. చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదండి. దేవి గారు ఇంటికి వెళ్ళిపోండి ఏ ఒక్కదానికి. అంతే. జెనీలియా గారిది స్లాట్ అండి. శ్రీలీల గారు ఉన్నంతసేపు కొంచెం బాగుంది అనమాట. ఆవిడ హాఫ్ వరకే ఉంటారు, మధ్యలో వరకే. సినిమా మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, వన్ టైం వాచ్ ఇట్. థ్యాంక్ యూ. బాగుందని బట్టలు ఇప్పేసుకోండి. ఏదో డబ్బు ఉంది ప్రతి ఒక్కరు హీరో అయిపోతారని కాకుండా యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. విజువల్స్ పరంగా కానీ బడ్జెట్ పరంగా కానీ చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటది. మెయిన్ ఆ శ్రీలీల పర్ఫార్మెన్స్ అయితే ఆ వయ్యారి సాంగ్ వచ్చినప్పుడు అయితే ఎవరు సీట్లలో కూర్చోరు అనమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని జనాలకి తీసుకొని వచ్చారనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. స్లో అంటే సెకండ్ హాఫ్ అంతా ఎమోషనే ఉంటది, ఎమోషనల్ డ్రైవ్ అనమాట. సో అక్కని తండ్రి దగ్గరకు చేర్చడం అనేది పాయింట్ చాలా అంటే చాలా బాగుంటది. సో అక్కడ అందరు కనెక్ట్ అవుతూనే ఉంటారనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. నిజంగా ఒకటి ఫస్ట్ అయితే హీరోయిన్ గురించి మాట్లాడుకుందా. శ్రీలీలకు సంబంధించి తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసుకున్నా కూడా డాన్స్ పరంగా మాత్రం తనకు పెట్టిందే పేరు అనమాట. తనకి పోటీగా నిజంగా హీరో మామూలుగా వేయలేదు. ఆ డాన్స్ ఏంటంటే ఆ స్టెప్స్, సినిమా మొత్తం సాంగ్స్ అంతా ఒక లెవెల్ అయితే ఐటమ్స్ అండ్ క్లైమాక్స్ లో శ్రీలీల హీరో చేసే స్టెప్స్ మాత్రం మామూలుగా లేదు. మరో ఎన్టీఆర్ గుర్తుకొచ్చింది అనమాట. అలా ఉంది సాంగ్స్ మట్టుకు అయితే చూసుకుంటే. నెక్స్ట్ వచ్చి ప్రొడక్షన్ వాల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్, బీజియం కానీ ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత హైప్ తీసుకురావాలంటే మామూలు విషయం కాదు. అలాగే హీరో గురించి చెప్పుకోవాలంటే ఒకటే ఒక మాట అండి, తెలుగు ఇండస్ట్రీకి మరో హీరో వచ్చాడు. ఫస్ట్ సినిమా ఇస్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజం అదే చెప్తున్నా బ్రదర్. జూనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చామంటే అంత మామూలు విషయం కాదు. అలా పోల్చామంటే మనం ఇక్కడ అంత స్టఫ్ ఉంది కాబట్టి పోల్స్తున్నాం అనమాట. మామూలు వేరే లెవెల్ అనమాట. మనం డాన్స్ పరంగా చూసుకుంటే, యాక్టింగ్ పరంగా వేరే లెవెల్ అనుకున్నా, నెక్స్ట్ లెవెల్ అనుకుంటే మాత్రం డాన్స్ పరంగా అయితే తిరగదీశారు భయ్యా. నెక్స్ట్ మెయిన్ చెప్పుకోవాలంటే జెనీలియా గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మూవీ అనమాట. అసలు ఏమన్నా ఉందన్న గ్లామర్ కానీ నిజంగా తన సిస్టర్ రోల్ లో అదరగొట్టేసింది. అలాగే తమ్ముడు అంటే అక్క తమ్ముడు మధ్య ఉన్న సెంటిమెంట్ సీన్స్ కానీ అంతే తెలిసి కూడా మనం ఎమోషన్ అనేది చూస్తుంటే మనకు అర్థమైపోద్ది. కానీ చాలా బాగుంది మరి. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. స్టోరీ కూడా చాలా లేదు బ్రదర్. సీరియస్ ఈ సినిమా మెయిన్ ఎక్కువగా హీరోయిన్ కన్నా కొంచెం తక్కువ శ్రీలీల కన్నా. కానీ జెనీలియా గారికి ఫుల్ లెంత్ ఉంది సినిమా మొత్తం. తను అంటే 1-2 సినిమాల్లో లేదు కానీ మొత్తం ఫుల్ లెంత్ గా జెనీలియా గారు ఉండరు. సిస్టర్ రోల్ మెయిన్ రోల్ తనదే మెయిన్. లేదండి తమ్ముడు లేదు. ఏ సినిమా పోల్చకండి. సినిమా చాలా కొత్తగా ఉంది. స్టోరీ పరంగా అయితే డిఫరెంట్ లైన్, జోనర్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది అన్న. లేదు బ్రదర్ అసలు సినిమా పరంగా లేదు బ్రదర్. సినిమా పరంగా చెప్తున్నా కదా, ఒక హీరో గానీ ఒక హీరోయిన్ గానీ నిజంగా ఇద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ సీన్స్ గానీ నిజంగా ఫైట్స్ అనేది కూడా అసలు ఫైట్స్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అందులో ఇది బెస్ట్ మూవీ. మంచి అంటే బ్లాక్ బాస్టర్. ఈ ఫ్రైడే మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మంచిగా ఫ్యాన్స్ అందరు కూడా ఫస్ట్ సినిమా తోటి మనోడు ఫ్యాన్స్ ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఈ సినిమా ద్వారా. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ అనేది ఊకనే రారు భయ్య. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్న ఫ్యాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నిజంగా వైరల్ అనే ఒక సాంగ్ తోటే ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడే అనుకున్నారు ఏంది ఎన్టీఆర్ లాగా వేస్తుంది మనోడు స్టెప్స్ అనగా అంతకు మించే ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు భయ్య. సినిమా అయితే బోర్ అనేది ఏం లేదు. డైరెక్షన్ పరంగా చూసుకుంటే
స్టోరీ అసలు నెక్స్ట్ లో అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ భయ్య, అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. జూనియర్ సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్న, ఎక్సలెంట్ అన్న. నిజంగా చెప్తున్నా, ఒక హీరో ఫస్ట్ డెబ్యూ సినిమా లాగా లేదన్న, చాలా ఒక 10 సినిమాలు చేసిన సినిమా లాగా చేశాడు. మామూలు చేయలేదన్న. కిరీట్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అన్న. సినిమా మట్టు సూపర్ ఉందన్న. ఇప్పుడు ఎంత ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, సాంగ్స్, సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్న. శ్రీలీల గారి క్యారెక్టర్ వచ్చేసి, ఆమె డాన్స్ వచ్చేసి మామూలు లేదన్న. అసలు ఐటమ్ సాంగ్ లో మామూలు అంటే మామూలు అదర కొట్టేశారన్న ఇద్దరు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ లా డాన్స్ లాగా ఉందన్న. హీరో గారిది మాత్రం సూపర్ ఉందన్న మూవీ. అందరు తప్పకుండా చూడండి అన్న. జెనీలియా గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? 16 సంవత్సరాల తర్వాత వచ్చారు, సపోర్ట్ ఇచ్చారు సినిమాకి. సినిమాకి మాత్రం మామూలు అంటే మామూలుగా లేరండి. జెనీలియా గారి యాక్టింగ్ మాత్రం నార్మల్ గా చించేశారండి. జెనీలియా గారు మనం బొమ్మరిల్లో చూసినప్పుడు ఎలా ఉన్నారు, సేమ్ అలానే ఉన్నారన్న. అందం ఏమాత్రం అంటే ఏమాత్రం తగ్గలేదు. మరో హీరోయిన్ లాగా అనిపించారు ఈ సినిమాలో. సినిమా మాత్రం అందరు తప్పకుండా చూడండి. ఫైట్ సీన్ ఉందన్న, బస్ లో ఒక ఫైట్ సీన్ మామూలు లేదన్న. అసలు ఆసం అన్న బైట్ సీన్, బస్సులో మట్టుకు ఆ ఫైట్ సీన్ మాత్రం తప్పకుండా చూడండి. ఆ సీన్ కోసం చూడాలన్న. ఒక ఐటమ్ సాంగ్ ఉంది, ఒక ఫైట్ సీన్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ బాండింగ్, అక్క తమ్ముడు సెంటిమెంట్, ఒక ఫాదరు ఆయన సిస్టరు, ఒక ఫాదర్ సన్ ఎమోషన్ మామూలు అంటే మామూలు లేదన్న. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మనం ఏంటంటే మన ఊరికి మన ఊరు మనకి ఎంతో ఇచ్చింది, మనం కూడా ఊరికి ఇవ్వాలి, ఏదో చేయాలని ఆ కాన్సెప్ట్ అన్న. ఇంకా ఈ సినిమా చూసినాక అందరూ మన ఊరికి కూడా మనం ఏదో ఒకటి డెవలప్ చేయాలి, ఏదో ఒకటి చేయాలని అందరికి థాట్ వస్తుందన్న. కంపల్సరీ తప్పకుండా చూడండి అన్న. థ్యాంక్ యూ బ్రో. ఎలా అనిపించింది? ఇప్పుడే జూనియర్ సినిమా చూసిన. సో అన్న జూనియర్ లా అయితే లేడు, అసలు ఒక సీనియర్ లా పర్ఫార్మ్ చేసిండు, చాలా బాగా చేసిండు కిరీటి అన్న. అండ్ శ్రీలీల కోసం వచ్చినా బట్ కిరీటి అన్నకి ఫ్యాన్ అయిపోయినా, అంత బాగా చేసిండు. అండ్ ఒకటే చెప్తున్నా, కిరీటి అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నకి ఫ్యాన్ అంట. బట్ ఎన్టీఆర్ అన్న ఫస్ట్ మూవీలో ఎలా అయితే డాన్స్ చేశాడో దానికి మించి చేశాడని చెప్పుకోవచ్చు. అంత బాగా చేశాడు, అసలు స్టెప్స్ మామూలుగా లేవు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ కి ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ అంటే శ్రీలీల ఓకే అందరికి తెలుసు, బట్ కిరీటి మాత్రం చించేశాడని చెప్పుకోవచ్చు. శ్రీలీల డామినేట్ చేసే మునగాడు కిరీటి అని చెప్పుకోవచ్చు. అండ్ స్టోరీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. జెనీలియా జనరల్ గానే ఉంది, అంటే ఇంతకు ముందు చూసినట్టే ఉంది. సో 13 years తర్వాత వచ్చినా బాగుంది. నెగిటివ్ అని ఏం లేదు, లాస్ట్ వరకు చూస్తే అది పాజిటివ్ అవుతుంది. సో బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. డిఎస్పీ కుక్క కొట్టినట్టు కొట్టిండి మ్యూజిక్. ఓకే. బ్రో క్యారెక్టర్ ఎలా ఉంది? బ్రో క్యారెక్టర్ బ్రో లానే ఉందన్న. అంటే యాజ్ యూజువల్ గా బయట ఎట్లుంటాడు అంతే న్యాచురల్ గా ఉంది. తమ్ముడే వాడు అంటే సారీ తమ్ముడు నాకైతే రాలేదు, ఆ వైబ్ అయితే రాలేదు నాకు. ఎలా అనిపించింది జూనియర్? నిజంగా జూనియర్ అంటే నిజంగా నమ్మబుద్ధి అవట్లా. ఎందుకంటే చాలా సినిమాలు తీసి ఆ ఇట్లు కొట్టా అన్నట్టు కనబడ్డాడు నాకు ఇందులో. ఎందుకంటే శ్రీలీల కంటే డబల్ చేసిండు. శ్రీలీలనే డాన్స్ లో తోపు అనుకున్న ఇండస్ట్రీలో హీరోలు ఎవరు కూడా చేయలేరు శ్రీలీలతో పాటు, దానికంటే డబల్ చేసిండు దీంట్లో. నిజంగా ఆయన కష్టానికి నిజంగా హ్యాట్సాప్ నేనైతే. ఎందుకంటే కొత్తోడని నేను చెప్పడం కాదు, కానీ సినిమా కూర్చున్నోడు ఎవడైనా సరే సినిమా థియేటర్ కళ్ళం నీళ్లు పెట్టుకుని బయటకు రావాలి, అలా చూపించారు సినిమాని. కొత్త కథ అయినా సరే ఒక డిఫరెంట్ గా చూపించారు. ఒక మంచి మెసేజ్ ఉంది, తండ్రి ప్రేమ కూతురు ప్రేమ అన్ని కూడా దీంట్లో చూపించడం అయితే జరిగింది. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే నేను ఏదో అనుకున్నా, కానీ ఎన్టీఆర్ గారు ఏ రకంగా ఫస్ట్ లో కష్టపడ్డారు అన్న కష్టం దీంట్లో చూపించాడు ఈయన. ఆ డాన్స్ గానీ ఆ బాడీ లాంగ్వేజ్ లో గానీ చాలా డిఫరెంట్ గా చాలా మంచిగా కొత్త హీరో ఇట్టు కొట్టాడు అనిపిస్తుంది నాకైతే. జెనీలియా గారు చాలా సంవత్సరాల తర్వాత రావడం జరిగింది, ఎంత సపోర్ట్ ఇచ్చారు సినిమాకి? అంటే సినిమా మొత్తానికి ఆమె సపోర్ట్. అంటే ఒక ఏమంటారంటే సినిమాకి మెయిన్ పిల్లని అనుకోవచ్చు మనం హీరో తర్వాత. ఎందుకంటే ఒక అక్క క్యారెక్టర్ చేసిన దాంట్లో ఆ అక్క అన్నదే సినిమా ట్విస్ట్. ఆ సినిమా ఎండింగ్ కి అక్క అని తెలిసిద్ది, తమ్ముడని ఈవికి తెలిసిద్ది. అసలు ఎక్సలెంట్ అది. తండ్రిని కొట్టేసిన తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు వదిలేసిన కూతురు ఆ గుర్తుండదు అనుకుంటే ఆ కూతురే గుర్తుంటది, చిన్నప్పటి నుంచి పెంచిన కొడుకుని మర్చిపోతాడు. అది ఎక్సలెంట్ అసలు మెసేజ్. అది థ్యాంక్ యూ.